ఉన్నారు. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్లోని ఫుల్ మార్క్స్ తెచ్చుకునే విధంగా షార్ట్ కట్ ట్రిక్స్ తోటి అన్ని క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్లోని చెప్పడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. అవన్నీ మీకు నేను చేసిన వెంటనే రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అయితే ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2లో ఇంతకుముందు చెప్పిన వీడియోస్తో పాటు నెక్స్ట్ అదే మోడల్లో ఉన్న ఇంకొక సమ్ చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ సమ్. అయితే చూడండి, చాలామంది దీంట్లో మిస్టేక్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని చాలా శ్రద్ధగా వినండి. అసలు స్టెప్స్ ఏంటన్నవి నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చూసారు. ఈ స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అయితే 100% ఆన్సర్ వస్తుంది. అయితే ఫస్ట్ ఈ స్టెప్స్ ఏంటి, ఈ లెక్కకి ప్లానింగ్ ఏంటి అని చెప్పే ముందు లెక్కను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఎ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ ఎ ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్ ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers. ఇక్కడ దాకా ఉన్నది ఒకసారి చూడండి. నాకు తెలిసి 10th క్లాస్లో 100కి 90% మంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, ట్యాక్సీ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయంటే ఫిక్స్డ్ ఛార్జ్తో పాటుగా మనకేం ఛార్జెస్ ఉన్నాయి, డిస్టెన్స్కి బట్టి కూడా ఛార్జెస్ ఉన్నాయి. 2 రకాల ఛార్జెస్ పెడుతున్నారు. సో అది మీ మైండ్లోకి వచ్చింది. ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఉంటుంది, అంటే నువ్వు 100 kilometers వెళ్ళి 50 kilometers వెళ్ళి 30 kilometers వెళ్ళి 20 kilometers వెళ్ళి నీకు మాత్రం ఒక ఫిక్స్డ్గా ఒక 10 rupees 50 rupees ఫిక్స్డ్గా వేస్తారు. అసలు ఆటో ఎక్కితే ఎంత ఛార్జ్ అని, ట్యాక్సీ ఎక్కితే ఎంత ఛార్జ్ అని. దాంతోపాటుగా నువ్వు వెళ్ళిన దూరానికి తగ్గట్టు ఛార్జ్ చేశాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థమైంది. తర్వాత ఇచ్చిన మ్యాటర్ ఏంటి మనకి, ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers 10 kilometersకి ఛార్జ్ పెయిడ్ ఈజ్ 105. 10 kilometersకి ఎంతమ్మా ఛార్జ్ పెయిడ్? 105 rupees ఇవ్వాలి. అండ్ ఫర్ ఎ జర్నీ ఆఫ్ 15 kilometersకి ఛార్జ్ ఎంత పే చేశారు? 55. ఫిక్స్డ్ ఛార్జ్తో కలపగా 15 kilometersకి 155 అయింది. అయితే వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ కిలోమీటర్? అయితే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఫిక్స్ చేస్తున్నారు? తర్వాత హౌ మచ్ ఎ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers. 25 kilometers వెళ్ళిన పర్సన్కి మనకి ఇదే విధంగా ఎంత ఛార్జ్ అయింది. ఇది మన రియల్ లైఫ్లో కూడా ఎలాంటివి వాడచ్చు. అయితే ఫస్ట్ మీరు చూడండి, ఎప్పుడైనా కానీ నేను ఫస్ట్ ఇలాంటి లెక్కలకి ఇచ్చిన ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి చూడండి, ఇంతకుముందు చెప్పిన లెక్కలు కానీ దీనికైనా రైట్ ఇన్ మ్యాథ్స్. ఇచ్చిందని ఏం చేయాలి, మ్యాథ్స్లో రాయాలి. మ్యాథ్స్లో అంటే అక్కడ ఇచ్చిందని ఈక్వేషన్ ఫామ్లోకి రాసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. లెక్కలు చేసే వాళ్ళకి, మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలి, వచ్చిన ఈక్వేషన్స్ని సైడ్ చేయాలి, పక్కన పెట్టాలి. మన ట్రెండ్ ప్రకారం మనం ఏం పెట్టుకుంటున్నాం, మనం ఎక్స్ని ఒకవైపు ఉంచుకుని మిగతా అన్నింటిని అవతలకి పంపిస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం, దాంట్లో ఎక్స్ని ఒకవైపు ఉంచుతాం, మిగతాని అవతలకి పంపిస్తున్నాం. తర్వాత రీప్లేస్ చేయాలి. అయితే వచ్చిన ఎక్స్ వాల్యూని దేంట్లో పెడుతున్నాం, సెకండ్ ఈక్వేషన్లో పెడుతున్నాం. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది, వై వాల్యూ వస్తుంది. వై వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ దేంట్లో ఈజీగా ఉంటే దాంట్లోనే మనం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అప్పుడు రెండో దాని వాల్యూ కూడా వస్తుంది. కానీ ఈ లెక్కలో చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ వై వచ్చింది అక్కడ తాపేద్దాం అనుకుంటారు. కానీ మనం లెక్కలో చివరి అడిగింది కూడా సాల్వ్ చేయాలి. సో ఇది మనం చేయబోయే ప్రాసెస్. ఈ ప్రాసెస్ కనుక వచ్చింది నేను చేసుకుంటానంటే మీరు వీడియో చూడనవసరం లేదు. అయితే ఈ ప్రాసెస్లో ఒకవేళ డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెట్ ఇచ్చిందని తీసుకోవాలి. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి పెట్టాడు కదమ్మా. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఎంత దూరం వెళ్ళినా ఛార్జ్ పే చేయాలి. ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. మనం ఎప్పుడు ఎక్స్ వై అనుకుంటున్నాం కదా. తర్వాత ఫిక్స్డ్ ఛార్జ్ తర్వాత కిలోమీటర్కి ఇంతనే ఒక ఛార్జ్ పడుతుంది. ఛార్జ్ పర్ కేఎం అంటే కిలోమీటర్ అమ్మ, దాన్ని వై అనుకుందాం. సో లెక్కల ఫామ్లో రాయటం అనే దాంట్లో ఇంకా పూర్తి అవ్వాల. అయిందా? ఏం మిస్ అయ్యాం? నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాటిని మ్యాథ్స్లో రాయాలి. అప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఏం రాయాలో ఆలోచించండి. ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ఛార్జ్ పెయిడ్ ఈజ్ 105. అప్పుడు ఎలా రాసుకోవాలి, ఈజీగా చెప్పండి. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను. మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఛార్జ్ పెయిడ్ అయితే 105, ఏది ఏమైనా కానీ ఛార్జ్ 105 rupees అయింది. ఏం చేస్తే 105 rupees అయింది, ఖచ్చితంగా ఫిక్స్డ్ ఛార్జ్ నువ్వు పే చేయాలి. ఆ ట్యాక్స్ ఎక్కిన తర్వాత ఎంత ఛార్జ్ కట్టాలి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ ఎంత ఛార్జ్ కట్టాలి. తర్వాత ఫిక్స్డ్ ఛార్జ్తో పాటు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామా, 10 kilometers వెళ్ళాం. 10 kilometersకి కిలోమీటర్కి ఇంత అని కట్టాల్సిన ఛార్జ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారు ఆలోచించండి. కిలోమీటర్కి ఇంత అన్నప్పుడు ఎంత, కిలోమీటర్కి ₹5 కట్టాలి. సో అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ కట్టాలి, 10 kilometersకి. కాబట్టి 10 × y. ఇది వస్తే
ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టమ్మా. అంటే మనం ఒక ఈక్వేషన్ రాసాం, ఇంకొక ఈక్వేషన్ రాయాలి. ఇంకొక ఈక్వేషన్ ఏంటో చూడండి. నెక్స్ట్ ట్రావెలింగ్లో మీకు తెలుసు రెండోసారి ట్రావెల్ చేశాడు. రెండోసారి ట్రావెల్ చేసినా కానీ ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్ళినా మనకి ఫిక్స్డ్ ఛార్జ్ అనేది కామన్. ఎంత వేసుకోవాలమ్మా ఫిక్స్డ్ ఛార్జ్? మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వేసుకోవాలి. ఆ ఫిక్స్డ్ ఛార్జ్తో పాటు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడమ్మా సెకండ్ జర్నీలో? 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్లో కిలోమీటర్కి వచ్చి ఎన్ని ఛార్జెస్ పడుతుందమ్మా? 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ మరి టోటల్ వాళ్ళకి ఎంత ఛార్జ్ పడింది? 155 రూపీస్. సో 155 రూపీస్ అనేది సెకండ్ ట్రావెలింగ్లో వాళ్ళకి ఆయనకి వచ్చి. సో ఈ మ్యాథ్స్లో రాసుకోవడం వచ్చి నేను పాత మోడల్ అన్నీ మీరు చేసి ఆల్రెడీ చూసి నేను చేసుకోని అనిపిస్తే నాకంటే ముందు మీరు చేయండి. ఆ స్టెప్స్ వేసిన తర్వాత నేను చెప్పిన దాన్ని వీడియో వెనకాల అది కరెక్టా కాదో వెరిఫై చేసుకోండి. అయితే మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే సైడ్ చేయాలి. మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం? ఎక్స్ని సైడ్ చేసుకుంటున్నాం. అది కూడా దేంట్లోనమ్మా? ఫస్ట్ ఈక్వేషన్లోని. అయితే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, దాంట్లో ఎక్స్ని ఒకవైపు ఉంచుకుని మిగతా అన్నింటిని సైడ్ చేయండి. మీకు ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్గా నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను, ఈక్వేషన్ 1 నుంచి ఇలా యారో మార్క్ పెడుతున్నాను. ఇదే ఇలా చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ దీని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో 10y = 105. అయితే మనకు కావాల్సింది ఎక్స్ని ఒకవైపు ఉంచుకుంటాం, మిగతా వాటిని అవతలే పంపించుకుంటాం. కాబట్టి ఈ 10yని అవతలే పంపిస్తాం. x = 10y ఏం చేస్తుందమ్మా? కలుపుతుంది. అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? మైనస్ అవుతుంది. 105 = 10y. సో ఇక్కడ మనకి x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ మ్యాథ్స్లోకి రాయడం అనేది కంప్లీట్ అయిందమ్మా. సైడ్ చేసాం. సైడ్ చేసిన తర్వాత రీప్లేస్మెంట్. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈక్వేషన్ 1 యూజ్ చేస్తాం, తర్వాత ఈక్వేషన్ 2 యూజ్ చేస్తాం. ఈక్వేషన్ 1 యూజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈక్వేషన్ 2 తీసుకోండి. ఈక్వేషన్ 2 వెంటనే ఈక్వేషన్ 1 తర్వాత ఈక్వేషన్ 2 రాసుకోండి. అయితే ఫస్ట్ ఎక్స్ ప్లస్, సో ఈక్వేషన్ 2 తీసుకోండి. ఈక్వేషన్ 2లో ఎక్స్ ప్లస్ 15y = 155. ఈక్వేషన్ 2ని యూజ్ చేయాలన్నాం కాబట్టి ఈక్వేషన్ 2 వేసుకున్నాం. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ ప్లేస్లో ఏది ఉందో అది దీంట్లో రీప్లేస్మెంట్ చేయాలి. అంటే ఎక్స్ బదులు దేని పెట్టాలమ్మా? 105 మైనస్ 10y. ఓన్లీ దేన్ని మార్చాలి? ఎక్స్ని మార్చాలి, మొత్తాన్ని మార్చాలా? ఎక్స్ని మాత్రమే మార్చాలి. ప్లస్ 15y నేను కామన్గానే వేసుకున్నాను. ఎక్కడ ఉన్నట్టు మార్చాలి? ఎక్స్ని పైన మనం చేసిన స్టెప్ నుంచి మార్చాలి. సో ఇది కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనకు కావాల్సిన వైని ఒకవైపు ఉంచుకుని మిగతా అన్నింటిని అవతలే పంపించుకుని వైని సాల్వ్ చేయాలి. సో మనకి ఎక్స్ట్రాగా ఏముంది? 105 ఉందమ్మా దీంట్లోని. ఇంకా ఏదైనా ఉందా? మిగతా అన్నీ వైలే చూడండి. 105. సో మైనస్ 10y ప్లస్ 15 ఎలా కలపాలమ్మా? పెద్ద దాంట్లోంచి చిన్నది తీయాలి, అంతే కదా? పెద్దదంతా 15, చిన్నదంతా 10. 15 నుంచి 10 తీయండి, 5. మరి ఏ గుర్తు వేయాలి? పెద్దదా చిన్నదా? పెద్దదాన్ని గుర్తు వేయాలి. పెద్దది ప్లస్ కాబట్టి ప్లస్ 5y వస్తుంది. అయితే ఇక్కడ 105 ఉందమ్మా. మనకు కావాలా వద్దా? వద్దు, అవతలే పంపించేయాలి. మనకి x ఒకటే కావాలి, y ఒకటే కావాలి. అప్పుడు 105 ఇక్కడ ప్లస్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుందమ్మా? మైనసా ప్లస్సా? మైనస్ చేస్తుంది. అయితే 155 నుంచి 105 తీస్తే 50 వస్తుందమ్మా. ఇక్కడ 5y = 50. మరి ఇలా క్యాన్సిల్ చేస్తే 10 టైమ్స్ పోతుందని తెలిస్తే క్యాన్సిల్ చేయొచ్చు. లేదంటే ఏం చేయొచ్చమ్మా? 15 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుందమ్మా? డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసిందంటే 5 50లో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ పోతుంది. y = 10. మన స్టెప్స్కి బాగా అలవాటు పడిన వాళ్ళు అయితే మీకు అర్థమైపోతుంది. ముందు 2 ఈక్వేషన్లు తీసుకుంటాం, దాంట్లో ఎక్స్ని మిగతా సైడ్ చేసి ఎక్స్ వాల్యూ వస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసిన వై వాల్యూ వస్తుంది. వచ్చిన వై వాల్యూని మనం మళ్ళీ ఏం చేయాలి? ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను 1లో చేస్తాను, 1 ఈజీగా చిన్నగా ఉంది కాబట్టి. అయితే 1లో ఎక్స్ అలానే ఉంచుతానమ్మా. సేమ్ అన్నీ ఒకసారి రాసేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండానే. ఒక్కోసారి ఇలా రాసుకోకపోతే ఏమవుతుంది అంటేనమ్మా, కింద ఉన్న ఈక్వేషన్ని
పైదాన్ని అనుకుని కింద దాన్ని పైదాన్ని అనుకుని రాసేస్తాం, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఒకసారి రాసుకుంటే ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే, అయితే ఇక్కడ ఏం చేయాలి, మనకు వచ్చింది ఏంటమ్మా, వై వచ్చింది. ఈ వైని ఎక్కడ పెట్టాలి, ఎక్స్ ప్లేస్లో పెట్టాలా వై ప్లేస్లో పెట్టాలా, వైని వై ప్లేస్లోనే పెడతాం. ఎంత పెట్టాలమ్మా, అక్కడ 10 ఉంది కాబట్టి 10 పెడతాం. 105. అయితే ఎక్స్ ప్లస్ 10 10 జార్ ఎంతమ్మా 100 ఈజ్ ఈక్వల్ టు 105. అయితే మనకి ఎక్స్ ఒకటే కావాలి, మిగతా దాన్ని ఏం చేయాలి, 100 అవతలకి వెళ్తే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మైనస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 105లోంచి 100 తీస్తుంటే 5 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. మీకు వెంటనే తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఏమనుకున్నామా, ఫిక్స్డ్ ఛార్జ్ నెక్స్ట్ అనుకున్నాం. అంటే నువ్వెంత దూరం వెళ్ళినా కానీ నీకు ఫిక్స్ అయిన ఛార్జ్ 5 రూపీస్ ఇచ్చి తీరాలి ఆ ట్యాక్సీ ఎక్కితే. తర్వాత ఛార్జ్ పర్ కిలోమీటర్కి వచ్చి ఎంత ఇవ్వాలమ్మా, 10 రూపీస్ పే చేయాలి. సరే, ఇక్కడ ఇప్పుడు ఇలా చేసిన తర్వాత వెంటనే నాకు ఎక్స్ వచ్చింది, వై వచ్చింది, చాలా ఆనందం. ఎక్కడితో లెక్క ఆపేస్తాం, నెక్స్ట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీ ఉందో చూసుకోండి ఎగ్జామ్లో. కాకపోతే ఇక్కడ అడిగింది ఏంటి, ఎక్స్ వై ఒకటే అడగలేదు, మిగతాది కూడా అడిగాడు, అది కూడా చూడండి. సో ఫిక్స్డ్ ఛార్జ్ అన్నప్పుడు దేర్ ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ మనకేంటి, ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ కదమ్మా, ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అయిందమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. మరి ఇప్పుడు ఏం సాల్వ్ చేయాలి, ఛార్జ్ ఏ పర్సన్ టు హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. అప్పుడు ఛార్జ్ ఫర్ 25 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్కి ఎంత అయింది అని చెప్పాలి మనం. ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఛార్జ్ ఎప్పుడు కూడా ఎక్సే ఉంటుంది. తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం, అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటాం. 25 కిలోమీటర్స్కి ఎంత పడుతుంది, 1000 రూపీస్ పడుతుంది మన లెక్క ప్రకారం. మరి ఫిక్స్డ్ ఛార్జ్ మనం ఎంత కనిపెట్టామమ్మా, 5 రూపీస్. అయితే 25 కిలోమీటర్స్కి వై ఎంత, కిలోమీటర్కి వచ్చి మనకి ఎంత పడుతుంది, 10 రూపీస్ పడుతుంది. అది మనకి ఎలా వచ్చింది, ఇక్కడ లెక్కలో చేసాం. తర్వాత 5 ప్లస్ 25 ఇంటూ 10 అంటే ఎంత అమ్మా, 250. 250 ప్లస్ 5 255. లెక్క అంతా ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ మనకి ఇచ్చింది ఈక్వేషన్ తీసుకుంటాం, దాన్ని ఎక్స్ అనుకుంటాం, వై అనుకుంటాం, నెంబర్ పేరు నేమ్ చేయడం రావాలి. తర్వాత దాన్ని ఈక్వేషన్ కింద మ్యాథ్స్ రూపంలో నచ్చుకోవడం రావాలి. ఇది ఇప్పటికే మీకు వచ్చేసి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈక్వేషన్ 1 తీసుకుంటాం. ఈక్వేషన్ 1 తీసుకుని దాంట్లో ఎక్స్ని ఒకవైపు మిగతా వాటిని ఒకవైపు తీసుకుంటాం. తర్వాత వెంటనే ఆ వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 2లో, ఫస్ట్ ఈక్వేషన్ 1లోంచి ఈ వాల్యూ వస్తుంది, దాన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఎక్కడతో వై వాల్యూ వస్తుంది. వచ్చిన వై వాల్యూని 1లో కానీ 2లో కానీ నీకు నచ్చిన దాంట్లో పెట్టండి, కన్ఫ్యూజన్ ఉండకూడదంటే 1లోనే పెట్టుకోండి అన్నిటికి. అయితే వెంటనే దాని వాల్యూ కూడా వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. లెక్కలు ఏమన్నా అడిగితే చెప్పండి, అడగకపోతే లేదు. కానీ ఇక్కడ అడిగాడు కాబట్టి మనకి ఛార్జ్ ఫర్ 25 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. మనకి యాక్చువల్గా నార్మల్గా అయితే 25 ఇంటూ కిలోమీటర్కి ఎంత పడుతుందో అంతే రాస్తాం. కానీ మనం ఇక్కడ ఎక్స్ ఎందుకు పెట్టుకున్నామని డౌట్ వస్తుంది. ఎందుకు పెట్టుకున్నాం, ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది కాబట్టి. ఎక్స్ట్రా 5 రూపీస్ ప్రతి చోట నువ్వు ఎంత దూరం వెళ్ళినా 5 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి కాబట్టి అది కూడా పెట్టుకున్నాం. సో దాని ఆన్సర్ వచ్చింది. సో మీరు కనుక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్లో మోడల్ పేపర్స్ కూడా పెట్టాను, అవి కూడా ఆన్సర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.